హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. సో మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేటివి ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఎలా రిలీజ్ అవుతాయి, సో ఇవి మన బాడీని ఎలా రెగ్యులేట్ చేస్తాయి అనేది అయితే చూద్దాము. సో హ్యాపీ హార్మోన్స్ ఎక్కడి నుండి ప్రొడక్షన్ అవుతాయి అనేది అయితే చూద్దాం. సో మన బాడీలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక సినాప్స్ ఇంకో సినాప్స్ మధ్యలో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి ప్రొడక్షన్ అవుతాయన్నమాట. సో వీటినే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కూడా అంటారన్నమాట. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కాలికి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అన్నమాట. సో అలా న్యూరాన్స్ అన్నీ కలిపి ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి అయితే పంపిస్తాయి. సో వీటినే న్యూరో ట్రాన్స్మిటర్స్ అయితే అంటారన్నమాట. సో అవి మన బాడీ హెల్తీగా ఉండడానికి, మన మూడ్ రెగ్యులేషన్కి, అండ్ వన్ మోర్ థింగ్ నిద్రపోవడానికి, మన బాడీ మోటివేషన్కి, ఇలాంటి వాటి అన్నిటినీ రెగ్యులేట్ చేస్తాయన్నమాట. సో ఈ హ్యాపీ హార్మోన్స్ ఏవేవి ఉన్నాయి అనేది అయితే చూద్దాము. సో మెయిన్గా నాలుగు విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఇవి డోపమైన్ ఒకటి, సెరోటోనిన్ ఒకటి, ఆక్సిటోసిన్ ఒకటి, ఎండార్ఫిన్స్ అన్నమాట. సో వీటిల్లో ఒకదాని గురించి ఒకటి తెలుసుకుందాము. డోపమైన్. సో డోపమైన్ అనేది చాలా ఫీల్ గుడ్ హార్మోన్ అన్నమాట. అంటే మన బాడీలో మనం హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ డోపమైన్ అనే హార్మోన్ మన బాడీలో ఎట్లా మోటివేట్ అవుతుంది, ఎట్లా రెగ్యులేట్ అవుతుంది అనేది అయితే చూద్దాము. సో ఈ హార్మోన్ మెయిన్లీ ఏ విషయాలతో అయితే అసోసియేట్ అవుతుందంటే ముందు ప్లెజర్ అన్నమాట. సో మన లవ్డ్ వన్స్తో ఉన్న వన్ మోర్ థింగ్ మోటివేషన్స్ అన్నమాట. ఎవరైనా మోటివేషన్ విషయాలు చెప్తున్నా అప్పుడు ఆ టైంలో ఈ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది స్మూతీగా ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా మనతో మాట్లాడారు, సో అలాంటప్పుడు ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఫ్యామిలీతో కలిసినప్పుడు, తినేటప్పుడు, మనకి ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు, సో ఇలాంటి హార్మోన్ అయితే రిలీజ్ అవుతుంది. మనం మ్యూజిక్ విన్నప్పుడు, సో మనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటాము. సెకండ్ థింగ్ సెరోటోనిన్ అన్నమాట. సో సెరోటోనిన్ మన బాడీలో ఎలా రెగ్యులేట్ అవుతుంది అనేది అయితే చూద్దాము. సో సెరోటోనిన్ మోస్ట్లీ మన మూడ్ని అయితే రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. మన మూడ్ స్వింగ్స్, కోపాన్ని, యాంగర్ని, ఈ హై అండ్ లోస్ని, అండ్ వన్ మోర్ థింగ్ మన ఆకలిని, మన నిద్రని, సో ఇలాంటివన్నిటిని ఇదైతే రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనం చదువుకునేటప్పుడు ఈ లెర్నింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి కదా, లెర్నింగ్ అండ్ మెమరీ స్కిల్స్ అయితే ఈ సెరోటోనిన్ హార్మోన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఆక్సిటోసిన్ అన్నమాట. సో ఆక్సిటోసిన్ని ఇంకో నేమ్తో లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు అన్నమాట. సో ఈ లవ్ హార్మోన్ అనేది ఏ థింగ్స్ని రెగ్యులేట్ చేస్తుందో చూద్దాము. సో ఆక్సిటోసిన్ అనే హార్మోను మన సోషల్ బాండింగ్ని అయితే ఎక్స్పాండ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, వేరే వాళ్ళ ట్రస్ట్ని గెయిన్ చేసినప్పుడు ఇలాంటి వాటివన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మదర్ ఒక బేబీని డెలివరీ అయినప్పుడు ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మన బాడీలో ఈజీగా రెగ్యులేట్ అవుతుంది అన్నమాట. సో ఆ హార్మోను ఈ బేబీ బాండింగ్ కానీ, సోషల్ బాండింగ్ కానీ, మన సొసైటీలో ఎలా కలిసిపోవాలి కానీ, సో ఇలాగా ఈ హార్మోన్ అనేది మన బాడీకి హెల్ప్ అవుతుంది అన్నమాట. యా. అండ్ లాస్ట్ థింగ్ ఎండోర్ఫిన్స్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాము. మోస్ట్లీ మన బాడీ పెయిన్లో ఉన్న, అండ్ వన్ మోర్ థింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు హెవీ పెయిన్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ని కానీ ఈ ఎండోర్ఫిన్స్ అనేటివి రిలీజ్ చేస్తాయన్నమాట. థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.